హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 89. మీ అభిప్రాయాలు ఎవరితో పంచుకుంటున్నారు? అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమి చర్చించుకుంటున్నారు? ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో విషయాలు మీకు బుద్ధి తెలిసిన నాటి నుండి ఇప్పటి వరకు బోలెడు విషయాలు మాట్లాడారు, తెలుసుకున్నారు. కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏది సాధించలేదు. ఇంకా ఏదో సాధిస్తామని ఆశతో బ్రతుకుతున్నారు. ఎందుకంటే మీరు బయటి వారితో మాట్లాడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎప్పటికీ తెలియదు. మీకు కావలసిన సమాధానం మీ ఇన్నర్ మైండ్తో చర్చించినప్పుడే సరైన సమాధానం దొరుకుతుంది. ఎందుకు, మీకేం కావాలి, ఎలా కావాలి, ఎందుకు కావాలి, ఇవన్నీ ఇతరుల కంటే మీకే ఎక్కువగా తెలుసు. మీ శరీరానికి ఎలాంటి ఆహారం ఇష్టం అనేది మీ మనసుకి తెలుసు. ఇతరులకు దానిపై అవగాహన ఉండదు. మీకు ఏ బట్టలు నప్పుతాయో, మీ డ్రీమ్స్, హాలిడేస్ డే స్పోర్ట్ ఎక్కడ, ఇలాంటి విషయాలు మీ సొంతమైనప్పుడు మీకు కావాల్సినవి మీకే తెలుస్తాయి. మీకు ఎంత డబ్బు కావాలి, ఎందుకు కావాలి, దాంతో ఏమి చేస్తారు, మీరు ఆనందంగా ఎలా ఉండగలగరు ఇతరులకు ఊహ చేయలేరు. కావున ఏ విషయమైనా ఇతరులతో చర్చించకండి. మీకు తోచిన విధంగా మీ లైఫ్ స్టైల్ని మీరు తయారు చేసుకోవడం వల్ల మీ ఇన్నర్ మైండ్ ఇంకా సంతోషిస్తుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంది. మీ సుప్త చేతన మనస్సు మీకు మంచి మిత్రుడు. జీవితంలో ఎప్పుడు గెలిచే సలహాలను ఇస్తుంది. మీరు మీ సుప్త చేతనాత్మక మనస్సు ఇద్దరు ఒకటై విజయాన్ని సాధించండి. మీరు ఎప్పటికీ మీరు ఇంకొకరి విషయాలు కావచ్చు, లేదా మీ గురించి కావచ్చు, ఎవరి ముందు చర్చించకండి, చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు మీకు నచ్చిన ఆన్సర్ రాకపోతే మీరు అక్కడికి మీ సబ్కాన్షియస్ మైండ్, నీ ఇన్నర్ మైండ్తో నిన్ను నెగిటివ్ అనేది కలుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఒక్కడివే మాట్లాడతావో, నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అనేది నీకు మాత్రమే క్లారిటీ ఉండాలి తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి విషయాలు చర్చించకండి, ఎక్కువ మాట్లాడకండి. ఇలా ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు అవతల వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్తారు అనేది వాదన ఎక్కువ జరుగుతుంది. సో మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీ గోల్ని అంత తొందరగా రీచ్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.